మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే చాలా మంది మంచిగా యూజ్‌ఫుల్ అయితుందని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకోటి కామెంట్స్ ఒకసారి చూద్దాము. కామెంట్స్‌ని బేస్ జేసుకొని ఏదైనా కొత్త వీడియో చేయమంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. లాస్ట్ వరకేందంటే ఎంఆర్ఎస్ గురించి చెప్పండి. ఎంఆర్ఎస్‌ది ఆల్రెడీ పాలసీ చేశాను అయిపోయింది. ఇంకొకటి రైడర్ ప్యాకేజెస్‌లో గోల్ సెక్యూర్ గురించి చెప్పండని జెప్పారు. అది చేస్తాను సార్. ఆహ్, ఇంకొకటేందంటే సేవింగ్ పాలిసీస్‌కి ఏ పాలిసీస్‌కి మెడికల్స్ అనేది మ్యాండటరీ కాదు. కస్టమర్ ప్రొఫైల్ ప్రాపర్‌గా లేకపోతే అండర్ రైటింగ్ వాళ్ళు అటెండ్ కమ్మంటే కావాలి. ఓకేనా? ఇంకొకటేందంటే శుభ్ శక్తి పాలిసీ గురించి ఒకటి, ప్రాఫిట్ పాలిసీ గురించి ఒకటి వీడియో చేయమని చెప్పారు. ఈరోజు శుభ్ శక్తి పాలిసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకి సిద్ధి యాప్ అనేది నార్మల్‌గా గూగుల్ నుంచి, క్రోమ్ నుంచి ఓపెన్ చేసుకుంటాము. శుభ్ శక్తి. హ్మ్. మనకేందంటే ఇక్కడ క్విక్ కోర్స్‌లోకెళ్ళాలి. శుభ్ శక్తి అనే పాలిసీ ఏందంటే మనకి ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌లో ఉంటుంది. ఇక్కడ శుభ్ రక్షకు, శుభ్ శక్తి. ఫిఫ్త్ వన్ ఉంది చూడండి. ఇది అన్నమాట. మనకి ఈ మధ్యలో సోషల్ మీడియాలో గూడా రీల్స్ చాలా ఫేమస్ అయితున్నాయి గదా! దాన్ని బేస్ జేసుకొని మనకు శుభ్ శక్తి పాలిసీ ఎవరికివ్వచ్చు? దాంట్లో ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంది? ఇంతకు ముందుకుండే టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీకి, ఈ పాలిసీకి అసలు డిఫరెన్సెస్ ఏంది? ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తాను. మనకు శుభ్ శక్తి అనేది ఓన్లీ వుమెన్స్ కస్టమర్స్‌కి ఇయ్యాల్సిన పాలిసీ అన్నమాట ఫస్ట్ థింగు. వుమెన్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మెన్స్‌కి నాట్ వాలిడ్ అన్నమాట. ఇక్కడ, ఇక్కడ చూడండి ఫ్లెక్సిబుల్ టు 4 యూనిక్ డెత్ బెనిఫిట్స్ అన్నిటికి ఉన్నట్టే నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ గూడా ఉంటాయి. 100 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. 50% టర్మినల్ ఇల్‌నెస్ అయినట్లయితే ఏదైనా ప్రమాదకరమైన జబ్బులొచ్చి ఒక 6 మంత్స్ కంటే ఎక్కువ బ్రతకడు అన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు 50% అడ్వాన్స్‌గా క్లెయిమ్ జేసుకోవచ్చు. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రీమియమ్స్ అన్నీ గూడా వేవర్ అయిపోతాయి. జెయింట్ లైఫ్ ఆప్షన్ మనం ఇవ్వమన్నమాట. ఇది వుమెన్స్‌ది గాబట్టి. ఇంకోటేందంటే త్రూ ఔట్ పాలిసీ టర్మ్. ఒక్కొక్కసారి కంపెనీ కస్టమర్స్‌కి ఆఫర్ ఇస్తుంటది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి లైఫ్ స్టేజ్ ఆప్షన్ పెడితే. ఇంకోటేందంటే రిలీజ్డ్ డెత్ బెనిఫిట్ లంప్ సమ్ ఆర్ ఇన్‌స్టాల్‌మెంట్. మనకొచ్చే ఇన్స్యూరెన్స్ కవరేజ్ అనేది ఒకేసారి కావాలన్నా తీసుకోవచ్చు. లేదంటే అమౌంట్ అక్కడే పెట్టేసి, మన టాటాలోనే పెట్టేసి ఎవ్రీ మంత్ ఆన్ మంత్ రిటైర్మెంట్ గురించి, పిల్లల మ్యారేజ్, ఎడ్యుకేషన్ మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు కూడా తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. పీపీటీ గాని, పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇన్‌స్టంట్ పేఔట్ ఒక 3,00,000 రూపీస్ డెత్ జరిగిన 24, 48 అవర్స్‌లోనే క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. 15% లోయర్ ప్రీమియం. ఫీమేల్స్‌కి 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. రైడర్స్ అన్నీ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఈ పాలిసీలో ఉండే బెనిఫిట్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్లాన్ ఆప్షన్ సెల్ఫ్, లిమిటెడ్ పే, ఓన్లీ లైఫ్ ప్రామిస్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ మిస్ అని తీసుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ చూడండి జెండర్ గూడా ఓన్లీ ఫీమేలే వస్తది. మేల్ అనేది రాదన్నమాట. ఇవి బేసిక్ థింగ్స్. దీంట్లో ఫీమేల్ వెర్షన్స్‌లో గూడా 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ స్టేజెస్ ఉంటాయి. సింగిల్ మ్యారీడ్ గాకుండా ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ అయ్యి పిల్లలున్న వాళ్ళకి, ఆహ్, మ్యారేజ్ అయింది, హస్బెండ్ డెత్ అయ్యిండు అలాంటి వాళ్ళకి సింగిల్ విత్ చైల్డ్ ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో మనకి మ్యారీడ్ విత్ చైల్డ్ తీసుకుందాం. ఎక్కువ ఇలాంటి వాళ్ళకి మనకొస్తూ ఉంటది కాబట్టి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను ఒక 32 ఇయర్స్ ఉమెన్ తీసుకుంటున్నాను. డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. ఆక్యుపేషన్ సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా గూడా మినిమమ్ 5 లాక్స్ పైన ఇన్‌కమ్ ఉండాలి. ఇది బేసిక్ రూల్. సేమ్ ఎస్ఆర్‌పి లాగానే ఉంటుంది. ఓకేనా? హ్మ్. ఇక్కడ చూడండి లంప్ సమ్ అమౌంట్ ఇక్కడ లంప్ సమ్ పెడుతున్నాను. ఇక్కడ మినిమమ్ కవరేజ్ సేమ్. ఇక్కడ చూడండి మాక్సిమం లైఫ్ కవర్ అలౌడ్ 1.99 35 ఇయర్స్ బిలో ఉంది. 5 లాక్స్ ఉంది కాబట్టి 1.9 1 సీఆర్ పెడుతున్నాను నేను. ఓకే. మినిమమ్ 50,00,000 ఎస్ఆర్‌పి లాగానే. పాలిసీ టర్మ్ అనేది 32 ఇయర్స్ ఉంది గదా! నేను ఒక
నెక్స్ట్ 48 ఇయర్స్ తీసుకుంటున్నాను. 48-32 8 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ నేను ఒక 12 ఇయర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఓపీడీ రైడర్స్ మ్యాండేటరీ దిస్ ప్యాకేజ్. సూపర్ రిటైర్మెంట్ బెనిఫిట్. ఒక 25, 30 ఇయర్స్ తర్వాత అవసరం లేదనుకుంటే మన పాలిసీని క్లోజ్ చేసుకోవచ్చు. అది సూపర్ దీనికి అన్ని రకాల ప్రిఫర్డ్ డిస్కౌంట్ అనేది ఇస్తే ఏందంటే ప్రతి సంవత్సరం 5 ఇయర్స్ 5% డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ గాని, మోటార్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉందంటే అది యాడ్ చేయొచ్చు. కాపోతే నేనిప్పుడు ఏమి డిస్కౌంట్స్ యాడ్ చేయకుండా చెప్తున్నాను. బేసిక్ కొటేషను. దీనిదేందంటే శుభశక్తి. యాడ్ ఆన్ బెనిఫిట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ని రైడర్స్ యాడ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇది మిగతా పాలిసీలకి, ఈ పాలిసీకి ఉండే డిఫరెన్సెస్ అన్నీ గూడా ఈ రైడర్స్‌లోనే ఉంది అన్నమాట. ఇప్పుడు ఓపీడీ సర్వీసెస్ అయితే మనం రైడర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాగ్ కొట్టేసి లైవ్ డీటెయిల్స్ ఇక్కడ మిస్ అని చెప్పేసి ఇస్తున్నాను. నేనొక రిలేషను వాళ్ళ మదర్ అని పెడుతున్నాను. ఓకేనా? ఇద్దరికి వస్తాయి. పెద్ద అవసరం లేదు. నార్మల్‌గా కాంటాక్ట్ డీటెయిల్స్ అవసరం లేదనుకుంటా. అప్డేట్ ఇక్కడ వాళ్ళ మదరు, ఫాదర్ ఇద్దరిని యాడ్ చేస్తున్నాను. జస్ట్ అప్డేట్ చేద్దాం. ఇంకేమైనా డీటెయిల్స్ అడుగుతావో చూద్దాం. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్‌లో రిలేషన్‌షిప్స్ డిఫరెంట్‌గా ఉండాలంతే. ఇంకొకటేందంటే ఈ పాలిసీలో హస్బెండ్‌కి యాక్సిడెంటల్‌గా డెత్ జరిగినట్లయితే మిగతా ప్రీమియమ్స్ అన్నీ గూడా వ్యవర్ అయితాయి. ఓకేనా? అదొకటి అడిషనల్ పాయింట్. మిగతా పాలిసీలల్లో ఈ ఆప్షన్ ఉండదు. దీంట్లో ఉందన్నమాట. హస్బెండ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నార్మల్‌గా మిస్టర్ అని జెప్పేసినాను. ఈమెకు 32 అంటే ఆయనకొక 38 ఇయర్స్ పెడుతున్నాను. ఓకేనా? అప్డేట్. 151 రూపీస్ ఎక్స్‌ట్రా పే చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో హస్బెండ్‌కి ఏదన్నా యాక్సిడెంటల్‌గా రిస్క్ జరిగితినంటే ఈ ప్రీమియమ్స్ అన్ని వ్యవర్ అయిపోతాయి. అదొక అడిషనల్ బెనిఫిట్. ఈమెకు గూడా 1 సీఆర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ గూడా యాడ్ చేస్తున్నాను. మిగతా రైడర్స్ అన్నీ ఉంటాయి. లేని దాని గురించి నేను హైలైట్ చేస్తాను. ఓకేనా? పర్మనెంట్ డిజబిలిటీ గూడా యాడ్ చేస్తున్నాను. ఇంకొకటేందంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్. రైడరు సెలెక్టెడ్ అని పెడదాము. ఇక్కడ లైవ్ డీటెయిల్స్. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్. ఒక 2 కిడ్స్ ఉన్నారనుకుందాము. 2 కిడ్స్‌కి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇద్దాము. 2026 గాకుండా ఒక 2020లో ఒక అబ్బాయి పెడదాము. జెండరు. ఇక్కడ మిస్ అని జెప్పేసి ఇంకొక అమ్మాయి పెడదాము. ఈ అమ్మాయి డీటెయిల్స్ 2022లో పెడదాం. ఓకేనా? ఇద్దరు పిల్లలకి 3 డీటెయిల్స్ వచ్చినాయి. పర్లేదు. ఇంకొక చైల్డ్‌ని గూడా యాడ్ చేద్దాం. ఈ రైడర్స్ అన్నీ యాడ్ చేశాను. దీంట్లో ఉన్నది చెప్తాను చూడండి. మిగతా పాలిసీలలో ఏందంటే కస్టమర్‌కి ఏదన్నా జరిగితినంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. క్లోజ్ అయిపోతుంది. దీంట్లో అడిషనల్ బెనిఫిట్స్ ఏంది? ఇన్ కేస్ మ్యారీడ్ వుమెన్‌కైతే హస్బెండ్ యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే మిగతా ప్రీమియమ్స్ అన్నీ గూడా వ్యవర్ అయిపోతాయి ఫస్ట్ థింగ్. ఇంకొకటి హెల్త్ బడీ బెనిఫిట్స్ అన్ని దానిలలో వస్తున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఇన్ కేస్ మదర్‌కి నార్మల్ డెత్ అయినా, యాక్సిడెంటల్ అయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫండ్ అని జెప్పేసి సమ్ అష్యూర్డ్‌లోకెళ్ళి ఇంత పర్సెంటేజ్ అని మనం సెట్ చేసుకోవచ్చు. ఒక పిల్లల ఏజ్ 25 ఇయర్స్ వచ్చేంత వరకి ఎవ్రీ ఇయర్ మన ఇన్సూరెన్స్ కవరేజ్‌లో 0.5% నుంచి 5% వరకి మనం ఫండ్ అనేది అలొకేట్ చేయొచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్‌కి ఫండ్ అనేది వస్తుందన్నమాట. ఇది సెకండ్ బెనిఫిట్. ఇంకొకటేందంటే హస్బెండ్ డెత్ అయితే ప్రీమియమ్స్ వేవర్ ఒకటి, పిల్లల ఎడ్యుకేషన్ ఒకటి, ఆహ్,
ప్రెగ్నెంట్ టైమ్‌లో ఏదన్నా రిస్క్ గాదు. ఏదన్నా పాలిసీ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది హ్యాపెన్ అయినట్లయితే, అలాంటి టైంలో ప్రీమియమ్స్ బ్రేకప్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను. నేను వర్క్ చేయలేను. నా దగ్గర అమౌంట్ లేవు. నేను ప్రీమియం కట్టుకోలేను. ఇదే పాలిసీది ఈ 1 ఇయర్, ఈ 1 ఇయర్ ప్రీమియం ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తానని జెప్పేసి ఒక డిక్లరేషన్ మెయిల్ గాని, ఆఫీస్‌కి ఒకసారి విజిట్ అయ్యి, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తే పాలిసీ క్లోజ్ గాదు. కంటిన్యూ అవుతూ ఉంటది. ఈ ప్రీమియం అనేది నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మనం పే చేసుకోవడానికి అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంది. మిగతా పాలిసీలలో ఏమైతదంటే, ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉందనుకో, రెన్యువల్ టైమ్‌లో రెన్యువల్ చేసుకోకపోతే పాలిసీ ల్యాప్స్‌లోకెళ్ళిపోతది. 30 డేస్ గ్రేస్ పీరియడ్ అయిపోతది. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే అప్పుడుండే సిట్యుయేషన్‌ని బట్టి ప్రీమియం కొంచెం పెంచడం గాని, మెడికల్స్ ఎయడం గాని, ఒక్కొక్కసారి మెడికల్స్ ఎసిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పాలిసీ డిక్లైన్ జేయడం గాని జరుగుతుంది. అలాంటి సిట్యుయేషన్ వీళ్ళకి రాదనమాట. ఓకేనా? ఈ 4, 5 అడిషనల్ బెనిఫిట్స్ అనేది యాడ్ జేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఏడీబీ, ఏటీపీడీ రైడర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం గూడా పెట్టుకోవచ్చు. డిస్కౌంట్స్ ఇన్ని యాడ్ జేసుకోవచ్చు. ఇది బేసిక్ పాలిసీ అనమాట. ఈ ఎడ్యుకేషన్ ఫండ్‌ది మనకిక్కడ లైఫ్ డీటెయిల్స్ దగ్గరనే పర్సెంటేజ్ గూడా అడుగుతూ ఉంటుంది. అడిషనల్ కవర్స్ ఓకే. రైడర్ ఇక్కడ ఇది జూడండి. ఇన్‌కమ్ టిల్ ఏజ్. పిల్లల ఏజ్ 25 ఇయర్స్ వచ్చేంత వరకు 21, 25 2 స్టేజ్‌లుంటాయి. పర్సెంటేజ్ నీకిక్కడ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌ని సెట్ చేసుకునే దాన్ని బట్టి నీకక్కడ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల రావట్లేదు. బట్ ఇది యాడ్ అవుతుంది కంపల్సరీ. ఇక్కడ లైవ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం గాబట్టి ఏదన్నా ఒక డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్‌లన్నీ మార్చమంటుంది. 21, 24, 22 ఒకటి, 24 ఒకటి. ఇట్లా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్‌లు, ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి 0.5% అంటే మనకు రూ. 1,00,00,000 ఇట్లా వస్తూ ఉంటుంది. జస్ట్ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఫండ్ ఒకటి, హస్బెండ్ రిస్క్ జరిగి డెత్ జరిగితే, యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే ప్రీమియమ్స్ ఎవర్ అయిపోతాయి అది రెండోది. ప్రెగ్నెంట్ టైమ్‌లో ప్రీమియమ్స్ బ్రేకప్ ఆప్షన్. ఈ 3 అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్ పీపీటీలు గాని, పీటీలు గాని, రైడర్స్ గాని, ఓపీడీ రైడర్స్ అందరికి ఇచ్చినట్టే ఒక ఇద్దరికి 64,000 వర్త్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అది అడిషనల్ ఫీచర్ అన్నమాట. ఈ 4 రైడర్‌లు ఉంటాయి. దీని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందుకు రాకుంటుండే ఇప్పుడొస్తుంది. మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 5,00,000 పైన ఇన్‌కమ్ ఉండాలి. 35 ఇయర్స్ బిలో అయితే 35 ఇయర్స్ పైన ఉన్నట్లయితే 7.5 లాక్స్ ఉండాలి. ఇన్స్యూరెన్స్ కవరేజ్ మినిమమ్ 50,00,000 35 బిలో ఉన్నట్లయితే 1,99,00,000 వరకు ఇవ్వచ్చు. 35 పైన ఉన్నట్లయితే వాళ్ళకుండే ఇన్‌కమ్‌ని బట్టి మినిమమ్ 50,00,000 నుంచి మాక్సిమమ్ వాళ్ళ హెచ్ఎల్‌వికి ఈక్వలెంట్‌గా పాలిసీ అనేది గైడ్ చేయొచ్చు. ఇప్పుడు జనరేట్ బీఐ పీడీఎఫ్ పంపిస్తాను. ఇది డీటెయిల్‌గా మనకిక్కడ అన్ని రైడర్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంది. 61,000లో 1 సీఆర్ నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ 3 రైడర్‌లొస్తున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ఓపీడీ ప్లస్ సీఆర్ రైడర్ యాడ్ అయితుంది. హస్బెండ్‌కు యాక్సిడెంటల్‌గా రిస్క్ జరిగితే ప్రీమియమ్స్ ఫేవర్ అయ్యేది కూడా యాడ్ అయింది. ఇంటర్నల్‌గా బ్రేకప్ ప్రెగ్నెంట్ టైమ్‌లో బ్రేకప్ అయ్యే రైడర్ ఇంటర్నల్‌గా ఉంటుంది. ఓకేనా? ఇది మనకి స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. ఇంగ దీంట్లో డీటెయిల్స్‌గా ఉంటదనమాట. ప్యూర్ టర్మ్ పాలిసీ కాబట్టి పెద్ద అవసరం లేదు. మీరు ఇన్ని ఇయర్స్ పే చేసుకోవాలి. ఏమన్నా జరిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏదన్నా జరిగినప్పుడు గూడా మీకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి అడిషనల్ బెనిఫిట్ అని జెప్పాలి. హస్బెండ్ యాక్సిడెంటల్‌గా రిస్క్ జరిగి డెత్ జరిగితే మీ ప్రీమియమ్స్ ఫేవర్ అయిపోతాయి అనే జెప్పొచ్చు. ఇంగ మిగతా రూల్స్, రెగ్యులేషన్స్, బెనిఫిట్స్ అన్నీ గూడా నార్మల్ పాలిసీలకున్నయే ఉంటాయి. ఓకేనా? అదొక్కటి మాత్రమే చూసుకోండి. ఇంగ మిగతాదంతా సేమ్ టు సేమ్. రైడర్స్ సంబంధించిందుంది. నార్మల్ డెత్ కవరేజ్‌కి
ఇక్కడ రైడర్స్ సంబంధించిన డెత్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇక్కడ అన్ని దాన్లకు సంబంధించిన బెనిఫిట్స్ ఇచ్చారు. ఇది బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ అన్నమాట. ఓకేనా? కావాలంటే ఇది కావాల్సిన వాళ్ళకి కొటేషన్ గూడా మీరు ఫార్వర్డ్ జేయొచ్చు. దాన్ని బేస్ జేసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈ పాలసీ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఇండివిడ్యువల్‌గా మెసేజ్ జేయడం గానీ, కాల్ జేయడం గానీ చేయండి. ఇంకా బెటర్‌గా మీకు అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది స్టార్టింగ్ గాబట్టి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి గాబట్టి మనకు 15 మినిట్స్ టైం తీసుకుంది. థాంక్ యూ సో మచ్. లెర్న్ మోర్, ఎర్న్ మోర్. గివ్ టు ప్రాపర్ సొల్యూషన్స్ టు ఎవరీ ఫ్యామిలీ.